గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడే మొదలైంది అసలు కథ. నెత్తికి గుడ్డ చుట్టుకుని నైటీ వేసుకుని అచ్చం బాలింతలా ఉన్న మరో మాయలేడి మహిళ వద్దకు వచ్చింది. నీ బాబు చాలా బుద్దుగా ఉన్నాడని మాటలు కలిపింది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? వాచ్ ఇట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ నసీమ ఊరు గుంటూరు జిల్లా గోరంట్ల. కాన్పు కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో తలకు గుడ్డ కట్టుకుని నైటీలో అచ్చం బాలింతల మరో మహిళ నసీమ వద్దకొచ్చింది. మాటలు కలిపింది. నాకు కూడా పాప పుట్టి చనిపోయింది. నేను నా భర్త బాధపడుతున్నాం. నీకు మాత్రం పండంటి బాబు పుట్టాడు. చక్కగా పెంచుకో అని కొద్దిసేపు ముచ్చట్లు చెప్పి మాటలోకి దించింది. దీంతో ఆ మహిళ చెప్పిన కష్టాన్ని విని కరిగిపోయింది నసీమ. తన మాటలు నసీమ నమ్మిందని భావించిన ఆ మాయిలేడి నీకు పుట్టిన బాబును నా భర్తకు చూపించొస్తానని చెప్పి ఆ చిన్నారిని బయటికి తీసుకువెళ్ళింది. అంతే, ఎంతసేపటికి రాలేదు. అర్ధగంట తర్వాత విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పింది నసీమ. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్పిటల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. బిడ్డను తీసుకువెళ్లిన మాయిలేడితో పాటు మరో నలుగురిని గుర్తించారు. దీంతో పాటు నిందితులు హాస్పిటల్ నుంచి బస్టాండ్కు వెళ్లినట్లు తేల్చారు. ఇక అక్కడి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు బాబును దొంగిలించిన బ్యాచ్ను వెతికే పనిలో పడ్డారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం కోనూరు వద్ద నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సత్తెనపల్లి తరలించి చిన్నారికి అవసరమైన ట్రీట్మెంట్ అందించారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరు జీజీహెచ్కు తరలించి చిన్నారిని తల్లి చెంతకు సురక్షితంగా చేర్చారు పోలీసులు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీసు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారనేది చూసామంటే మనం బోరగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. బాబు అదృశ్యమైన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ చెప్పారు. అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు నిందితులను గుర్తించి బాబును రక్షించారన్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు పిల్లలను అప్పగించవద్దని సూచించారు. వీళ్ళు పొద్దునంతా బాగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి ఒక నైటీ వేసుకున్న లేడీ ఒక స్కార్ఫ్ కట్టుకొని ఒక బాలింతరాలలాగానే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడ్చి, నాకు కూడా బిడ్డ పోయింది, మా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నీ బిడ్డను చూపిస్తానంటే అమాయకంగా మాటలు నమ్మి ఒక మాయ మాటల్లో పడి ఇవ్వటం జరిగింది. ఆవిడ బిడ్డను తీసుకుని బయటకు వచ్చేసేసి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అమ్మని పంపించడం జరిగింది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు కనపడబోయేటప్పటికి వెంటనే మా దగ్గరికి వచ్చేసి మా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడితే మేము వెంటనే పోలీసులకు తెలియజేసాం. సీసీ కెమెరాల్లో కూడా చూసాం. పోలీసులు అయితే మాత్రం వండర్ఫుల్ గా జాబ్ చేసి వితిన్ 2 hours లోనే వాళ్ళని ట్రేస్ చేయగలిగారు. కోనూరుకు చెందిన శిరీషతో పాటు ఆమె తల్లి, భర్త, మరో వ్యక్తి చిన్నారిని అపహరించారని పోలీసులు తేల్చారు. పిల్లల కిడ్నాప్లు, చోరీలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిని కటకటాలోకి నెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.